నేను ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక్కడికి వచ్చిన జనసేన నాయకులకు, వీర మహిళలకు, ముఖ్యంగా అభిమానులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాజకీయాల్లో మెయిన్ ఒకరి తప్పులు కానీ వాళ్ళు చేసేది నిజాలు కానీ ఏదైనా తెలియాలంటే మీడియా అవసరం. ఈ పక్షాన మీడియా ఇప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీకి మీడియాలు ఉన్నాయి, ఫైనాన్స్ కూడా ఇంకోటి ఉన్నాయి. కాకపోతే మన పార్టీకి మీడియా మనకు పబ్లిసిటీ తక్కువ. చదువుకున్న వాళ్ళు ఫేస్బుక్లలో వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే వాళ్ళు అప్లోడ్ చేస్తారు, చదువురాని వాళ్ళు ఏం చేయలేరు. పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలన్నా కూడా రిపోర్టర్స్కి ఏదో ఒకటి వాళ్ళది యాడ్స్ అవన్నీ ఇస్తేనే ఈ కాలంలో, లేకుంటే లేదు. అలా శ్రీశైలం కొంచెం డౌన్ పడింది. కానీ అభిమన్యుడు అన్న మంచి ఆలోచనతో మనందరి కోసం, జనసేన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల కోసం ఈ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఛానల్ ఇప్పుడు ఉండుంటుంది, మన జనసేన పార్టీ ఉన్నంత వరకు ఉండింటది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మనం చేసే ప్రోగ్రామ్స్ ఎక్కడైనా కానీ, గ్రామాలలో కానీ, మండలాల్లో కానీ, నియోజకవర్గ స్థాయిలో కానీ, ఎక్కడ రాష్ట్ర స్థాయిలో కానీ, డిస్టిక్ స్థాయిలో కానీ ఏది చేసినా ముందు అభిమన్యుడు కానీ, లేకుంటే ఆ లింక్ ద్వారా ఏదైనా షేర్ చేయడం కానీ, లేదా అప్డేట్ చేయడం కానీ మనం చేయాలి. నెక్స్ట్ పాల్ వచ్చేసి మనం అందరం ఒక అండర్స్టాండింగ్ తో ఉండాలి. శ్రీశైలం నియోజకవర్గంలో ప్రతి మండలంలో కార్యక్రమాలు జరుగుతుంటాయి. మహానంది కానీ, బండాక్నగూరు, ఆక్నగూరు, వెలుగోడు, శ్రీశైలం. కాదే అప్డేట్స్ ఉండవు అన్నమాట. మనకి పార్టీ అధ్యక్షుల దృష్టికి కానీ, లేకుంటే డిస్టిక్ పార్టీ లెవెల్లో కానీ మనకి వెళ్ళే దానికి అవకాశం లేదు. కావున మనం తప్పకుండా అందరము శ్రీశైలం నియోజకవర్గ ఛానల్ ఓపెన్ చేశారు. అన్నకి సపోర్ట్ చేసి మనము బాగా అందరం మన పార్టీకి పనిచేసి పవన్ కళ్యాణ్ అన్న గారి ఆశయాలు, సిద్ధాంతాలు ప్రజల్లోకి మన శ్రీశైలం నియోజకవర్గం ఛానల్ ద్వారా తీసుకెళ్లి ఏమైనా సమస్యలు ఉన్నా దాని గురించి పరిష్కారం కూడా మన లైవ్ లో అప్పుడప్పుడు మాట్లాడడం జరగాలి. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున, పిసిసి నారాయణ మనోహర్ సార్ తరఫున, కేకే సార్ తరఫున, చింతా సురేష్ బాబన్న తరఫున అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన జనసేన నాయకులకి, జనసేన కార్యకర్తలకి, జన సైనికులకి, ఈరమహిళకి అందరికీ నా నమస్కారం. ఈరోజు ఎలుగోడు మండలం శ్రీశైలం నియోజకవర్గం ఈ కార్యక్రమం యూట్యూబ్ ఛానల్ ఓపెనింగ్ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అన్నకు, శ్రీరాములు అన్నకు, అశోక్ గారికి అందరికీ పేరు పేరున నా నమస్కారం. ఈ ఛానల్ ఓపెన్ చేస్తే ప్రతి జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ మనం ఎప్పుడన్నా ఏదైనా కార్యక్రమం చేస్తున్నాం, సాయాలు, ఒక నీళ్ళని, లేకపోతే పళ్ళని, లేకపోతే పేదలకు ఏదో మంచి పని చేస్తున్నాం మనం. కానీ ఆ మంచి పని 10 మందికి తెలియట్లేదు ఛానల్ లేక. అలాగనే అన్ని పార్టీలకి ఛానళ్ళు ఉన్నాయి. దాని ద్వారా వాళ్ళు చిన్న పని చేసినా కానీ ప్రతి ఒక్కరికి చేరిపోతుంది 1 నిమిషంలో. మనం పెద్ద పనులు చేస్తున్నాం. నేనే మా నింగాలగడ్డలో, శ్రీశైలం నియోజకవర్గం నింగాలగడ్డ గ్రామంలో వాటర్ ట్యాంక్, నీళ్ళు ఆగిపోతే వాటర్ ట్యాంకులు తెప్పించి, తర్వాత కొద్దిగా గుడిలు కానికి చరువులని అయ్యని కొనిచ్చినా కానీ మనం ఎన్నో పనులు చేస్తున్నాం. కానీ నేనే ముందుండి చాలా పనులకి, ఒక కార్యక్రమం ఎవడన్నా ఇబ్బందులు ఉంటే వాడికి మన ఆర్థికంగా కానీ, లేకపోతే వాడు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ కానీ, ఇంకో ఏ పనులకి వెళ్ళా కానీ మన జనసేన పార్టీ కార్యక్రమాలు నేను మా గ్రామంలో చాలా ముందు చేస్తాను. కానీ అవి మనం బయటికి వెళ్ళట్లేదు, మనకి మీడియా సపోర్ట్ లేక. ఈ ఛానల్ ఓపెన్ చేసినందుకు నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం చిన్న కార్యక్రమం చేసిన వాళ్ళు పెద్దగా చెప్పుకుంటున్నారు, మనం పెద్దగా చేసినా కానీ చిన్నగా కూడా చెప్పుకోవట్లేదు. ఒక గ్రామంలో నేనైతే నా జన సైనికులతో, నా తోటి జన సైనికులతో, నాయకులతో నేను చాలా ముందు ఉండి నా గ్రామంలో చాలా చేస్తున్నాను. కానీ దాన్ని మాత్రం బయటికి రానిట్లేదు. రకరకాల సాక్షి పేపర్ కానీ, ఈనాడు కానీ, నాది ఎన్టీవీ కానీ, TV9 కానీ చాలా ఉన్నాయి. కానీ అక్కడ చిన్నది చీమలు ఇలా వెళ్ళినా కానీ వాళ్ళకి అయితే బయటకు వస్తున్నాయి. కానీ మనం ఎంతో పెద్దవి ఛానల్ చేసినా కానీ చిన్నది కూడా రావట్లేదు. ఈ ఛానల్ మీరు ఓపెన్ చేశారన్నా ఈ ఛానల్ ఎదగాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి, పెద్ద ఛానల్ అవ్వాలి. శ్రీరాములు అన్నట్టుగా పెద్ద ఛానల్ అవ్వాలి. అలాగని మన జనసేన పార్టీకి చాలా ఉపయోగపడాలి. ప్రతి చిన్న న్యూస్ కూడా మనం వేసుకునేట్టు ఉండాలి, పెద్ద న్యూస్ వేసుకునేట్టు ఉండాలి. ఎందుకంటే మీడియా సపోర్ట్ అనేది చాలా అవసరం. మనకి ఎలక్షన్ అని కాదు, ఎలక్షన్ తర్వాత కూడా ఈ ఛానల్లో మనం అందరూ, మన జన సైనికులు, కార్యకర్తలు, ఈరమహిళలు అందరూ ముందుండి ఈ ఛానల్ పైకి తీసుకురావాలని, ఇంకా ఎదిగితేనే మన పార్టీ కూడా ఎదుగుతుందని నేను చాలా ఆనందపడుతున్నాను. ఈ కార్యక్రమానికి మీరు పిలిచి ఇక్కడికి వచ్చి నేను ఈ 2 ముక్కలు మీతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. నమస్కారం.